ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమాస్వరుడైన మా తండ్రి, మీ ఘనమైన నామమును కొందనాలు ప్రభువా. మీ యొక్క సన్నిధానములోనికి మమ్మల్ని అందరినీ కూడా నడిపింపచేసి మీ వాక్యాన్ని మా అందరికీ తెలియచేయుటకు, మా అందరికీ వినిపించుటకు నాయనా పరమున విడిచి భూకేతించిన తండ్రి మీకు వందనాలు. కుడి ఉన్న మా అందరితోనూ మీరు మాట్లాడి మీ వాక్యము ద్వారా బలపరచమని మా మంచి బోధకుడైన యేసు స్వామి ద్వారా అడిగి వేడుకుంటున్న మా పరమ తండ్రి, ఆమేన్. మోషే సుఖోపవాస ధ్యాన దినములోని 17వ దినములో ప్రవేశించిన మనందరినీ మన ప్రియుడు, ప్రాణనాథుడు, మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క నిండైన మెండైన దీవెనలు దేవదేవుడు మనెల్లరకు దయచేయును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్య భాగాలలో మనం గమనించిన వారమైతే వ్రాయబడినటువంటి 17వ అధ్యాయములో ఇశ్రాయేలీలైనటువంటి వారు గడిచిన దినాన సీను అరణ్యములో ఉన్నారు. సీను అరణ్యము నుండి ప్రయాణమై రెఫీదీము అనే ప్రాంతానికి వారు మరలా వచ్చారు. ఈ రెఫీదీములో జనులు నీళ్లు కొరకు సనగడం మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా హోరేబులో బండ నుండి త్రాగుటకు నీరు దేవుడు ఇవ్వడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా అమాలేకీయులతో యుద్ధం చేయడం కూడా ఈ అధ్యాయంలో కనబడుతూ ఉంది. వారు ఓడిపోవడం, మోషే ఒక బలిపీఠాన్ని కట్టడం, ఈ విధంగా కొన్ని మాటలు ఈ యొక్క అధ్యాయములో వ్రాయబడి ఉన్నాయి. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇటుకలు చేస్తూ ఉన్నటువంటి వారు, మట్టి పిసుక్కుంటూ ఉన్నటువంటి వారు, పట్టణాలు కట్టేటువంటి వారు, గడ్డిని కోసేటువంటి వారు, మందలను కాసేటువంటి వారు యుద్ధము చేయగలరా అంటే యుద్ధం చేత కాదు. వీరందరిలో కూడా యుద్ధ వీరుడు ఎవరు అంటే నాయకుడైన మోషే గారు మాత్రమే. సకల విద్య ప్రావీణ్యత కలిగినటువంటి వ్యక్తిగా, సకల విద్యలలో, రాజ్య విద్యలలో ప్రావీణ్యతను పొందుకున్నటువంటి వ్యక్తిగా మనం ఈ యొక్క మోషే గారిని చూడగలం. చూడండి, దేవుడు చేసినటువంటి ఎన్నో అద్భుతాలు, ఎన్నో గొప్ప కార్యాలు, ఎన్నో సూచనలు, సూచక క్రియలు వారి కళ్ళ ముందు జరుగుతూ ఉన్నప్పటికీ కూడా ఇశ్రాయేలీలైనటువంటి వారు ప్రభువును అంగీకరించట్లేదు, ప్రభువు మీద విశ్వాసము నిలుపుకోవడం లేదు. అంతేకాకుండా వారు, దేవా నిన్నే కదా మారాలో దేవుడు మధురమైన జలాలను ఇచ్చాడు, ఈ అరణ్యంలో అక్కడైనా నీరున్నాయి, అక్కడైనా ఏమున్నాయండి, అవి మంచి నీరో చేదు నీరో ఏదో ఒక నీరు ఆ ప్రాంతంలో ఉన్నాయి. కానీ రెఫీదీము అనేటువంటి ప్రాంతంలో అసలు నీరే లేదు. ఏంటయ్యా, ఈ నీరు లేక మమ్మల్ని సంహరించడానికి ఈ ప్రాంతానికి తీసుకొచ్చావా? ఏంటి మా పరిస్థితి ఏంటి? మేము ఏం చేయాలి? ఎలాగా ఉండాలి? ఏం చేయమంటావు అంటూ ఉన్నారు. ఎవరు? చూడండి, ఇశ్రాయేలీల ప్రజలు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మోషే గారు దేవునితో మాట్లాడి, మోషే ఇదిగో నీ చేతిలో ఉన్నటువంటి కర్రను తీసుకుని వెళ్ళి ఈ హోరేబులో ఉన్నటువంటి బండను కొట్టు. బండలో నుండి దేవుడు నీటిని ఇచ్చాడండి. ఇది బాగుంది. ఇంకా వీటి విషయాలను మనం గమనించాం. ఆ తర్వాత
అమాలేకీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయుట. ఒకసారి ఈ మాటలను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 11వ వచనాన్ని చదువుకుందాం. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. విన్నారా అమ్మా? అందరూ చెప్పండి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. మోషే తన చెయ్యి క్రిందకి దించినప్పుడు యుద్ధం చేస్తూ ఉన్నది మోషే గారా? యుద్ధం ఎవరు చేస్తూ ఉన్నారంటే ఇశ్రాయేలీయులు యుద్ధం చేస్తూ ఉన్నారు. యుద్ధమే చేత కానిటువంటి వారు యుద్ధం చేస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య భాగములో నేటి దినాన మనం గమనించిన వారమైతే దేవుని వైపు ఎప్పుడైతే తన స్వహస్తాలను చాచుతూ ఉన్నాడో, తన చేతులను ప్రభువైపు చూపుతూ ఉంటే కారణం ఏంటి అంటే, దేవా మాకు సహాయకుడవు నీవే. ఏమని అర్థమండి? మాకు సహాయకుడవు నీవే. కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు ఎక్కడి నుండి వచ్చును? ఏమండి, నేను నా కన్నులు కొండల తట్టు చూస్తూ ఉన్నా, సహాయం వస్తుందా? నా చేతులు పైకెత్తుతూ ఉన్నా, సహాయం వస్తుందా? చూడండి, నా చేతులు నేను పైకెత్తడానికి గల కారణం, ఆకాశము వైపు నేను కన్నులెత్తడానికి గల కారణం ఏంటి అంటే, ఈ లోకంలో ఉన్నటువంటి వారు ఎవ్వరు కూడా నా చెయ్యి పట్టుకొని నన్ను నడిపించేవారు, నాకు సహాయం చేసేవారు ఎవ్వరూ లేరు. నేను ఈ లోకం వైపు చూస్తే ఈ లోకంలో నన్ను పోషించేవారు, రక్షించేవారు, నాకు కావలసినవి ఇచ్చేవారు ఎవరు కూడా నాకు కనిపించట్లేదు. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, మానవుడు దేవుని మీద ఆధారపడి జీవించవలసిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. మానవుడు ఎవరి మీద ఆధారపడి జీవించాలండి? మానవుడు దేవుని మీద ఆధారపడి జీవించవలసినటువంటి వ్యక్తి. యుద్ధం చేతొచ్చు, లేదా ఇన్ని లక్షల మంది ఉన్నారు ఇశ్రాయేలీయులు, ఇన్ని లక్షల మంది ఉన్నప్పుడు అమాలేకీయులు ఏ పాటి వారు వీరితో కదండి. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, వీరు ఇంతమంది ఉన్నారు అన్నటువంటిది లేదు, వీరిలో సైన్యం తక్కువ అన్నది కూడా లేదు, వీరికి ఈటెలు లేవే, ఖడ్గాలు లేవే, లేదా యుద్ధ సామగ్రి లేదే అన్నది కూడా వీరికి లేదు. యుద్ధం వస్తూ ఉంటే ఎవరి వైపు చూస్తూ ఉన్నారండి? దేవుని వైపు చూస్తూ ఉన్నారు. ఈ మాట అర్థం చేసుకోండి. ఇశ్రాయేలీయులకు వారి ఎదుట ఉన్నటువంటి జనులతో యుద్ధం వస్తుంది అంటే, అయ్యా నాకు యుద్ధం చేత కాదు, మాకు సైన్యం లేదు, మా దగ్గర యుద్ధ సామాగ్రి లేదు, మా దగ్గర సైన్యాధిపతులు లేరు, సైనికులు లేరు, ఎవరు కూడా ట్రైనింగ్ అయినటువంటి వారు ఎవరు లేరయ్యా అని ఎవ్వరు మాట్లాడట్లా. ఏం చేస్తున్నారో తెలుసా? ఆకాశము తట్టు వారి యొక్క చేతులు చాపుతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి. దేవుడు చాలా క్లియర్గా మనందరికీ తెలియచేస్తున్నటువంటి మాట, మోషే తన చేతులు పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులకు జయం. ఇశ్రాయేలు జయించారు అంటే, దేవా నాకు సహాయకుడువు నీవే, నీవు తప్ప యుద్ధం చేయగలిగినటువంటి వారు ఎవ్వరు లేరు అని దేవుని తట్టు చూస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్య భాగాలలో మనం గమనించిన వారమైతే ఈ వాక్యం చెబుతున్నటువంటి మాటలు కొన్ని గమనిద్దాం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం.
ఆ. నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చి గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. అమ్మా, ఏం చేస్తూ ఉన్నారండి? ఎలా చేస్తూ ఉన్నారండి? చూడండి, ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు నీవు వారిని అమోనీయులతోనూ మోయాబీయులతోనూ సెయూరు మన్యవాసులతోనూ యుద్ధము చేయనీయలేదు గనుక ఇశ్రాయేలీయులు వారిని నిర్మూలము చేయక వారి యొద్ద నుండి తొలగిపోయిరి. మేము స్వతంత్రించుకొనవలనని నీవు మాకిచ్చిన నీ స్వాస్థ్యములో నుండి మమ్మను తోలివేయుటకై వారు బయలుదేరి వచ్చి మాకెట్టి ప్రత్యుపకారము చేయుచున్నారో దృష్టించుము. చూడండి, ఇక్కడ ఆయన చేస్తూ ఉన్నటువంటి ప్రార్థన నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చి గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు. అయ్యా, యుద్ధం చేయడానికి మాకు శక్తి చాలదయ్యా, యుద్ధం చేయడానికి మాకు శక్తి చాలదు. అయితే ఏమి చేయుటకును మాకు తోచదు, ఏం చేయాలో కూడా మాకు అర్థం కావట్లా. ప్రియ దేవుని బిడ్డలారా, మానవుని యొక్క జీవితంలో కొన్ని సందర్భాలలో మానవునికి ఏం చేయాలో కూడా తోచదు. ఉన్నటువంటి పరిస్థితిని బట్టి, ఏర్పడినటువంటి పరిణామాలను బట్టి, జరుగుతూ ఉన్న కార్యాలను చూసి, అయ్యా ఆ టైంలో నేను ఒక్కడనే మిగిలిపోయాను, ఏం చేయాలో కూడా నాకు అర్థం కాలేదు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాలు ఎలా వస్తాయి అంటే, ఆపదలు ఎలా వస్తాయి అంటే మనకు తెలియదు ఎలాగానో అని ఆలోచిస్తే, ఇప్పుడు మనం అనుకుంటాం మంచిగా బాగున్నాం, అందరూ బాగున్నారు, ఇంట్లో వాళ్ళు అందరూ బాగున్నారు, ఇంకా ఈ సాయంకాలం అయితే పరామర్శ, ఏమ్మా ఎలా ఉన్నావు, బాగున్నారా లేదని ఫోన్లో మాట్లాడుకుంటూ చక్కగా అయిపోయింది. నైట్ ఇంకా పండుకున్నారు. మిడ్ నైట్ అవుతూ ఉంది. మిడ్ నైట్లో ఇంట్లో ఎవరికైనా ఒక ఇబ్బంది వాటిల్లింది. మధ్యకాలంలో అదే జరిగింది. అమ్మా, మిడ్ నైట్లో హార్ట్ స్ట్రోక్ వచ్చింది. స్ట్రోక్ వచ్చినప్పుడు ఇంట్లో ఉండేది తను ఒకటే, ఏం చేయాలో అర్థం కావట్లా. ఎక్కడికి వెళ్ళాలి? ఏమండి, ఎక్కడికి వెళ్ళాలి? ఎవరికి ఫోన్ చేస్తే ఎవరు ఆ టైంలో రాగలరు చెప్పండి? చూడండి, మన ఆనంద్ కుమారి గారు లాగా చిన్న కుమార్తె వారి యొక్క అల్లుడు గారికి మిడ్ నైట్లో హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ఒక్కటే, ఎక్కడికి వెళ్ళాలో తెలియలా. ఇక్కడ చూస్తే వీళ్ళకి వాహనాలు దొరకలా. వాళ్ళ అమ్మకు ఫోన్ చేసింది కానీ వాహనాలు లేవు, ఎవరు రావట్లా. ఆ టైంలో ఒక్కటే నెల్లూరుకి తీసుకెళ్ళిపోయింది. అంటే ఇప్పటి వరకు బయట ప్రపంచం ఏంటో వాళ్ళకి తెలియదు. ఇంట్లో ఉన్న వాళ్ళకి, స్త్రీలైనటువంటి వారికి బయట ప్రపంచం తెలుస్తుందా అమ్మ? తెలియదు. ఎవరిని ఎక్కడికి చూపించాలో తెలియదు, ఎక్కడికి తీసుకుని వెళ్ళాలో తెలియదు. కానీ ఆ టైంలో దేవా నీవే నాకు సహాయకుడు ప్రభువా అని వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి, అమ్మా ప్రార్థన చేయమ్మా అన్నదట. అమ్మా చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాలలో ఎలా ఉంటాయి, ఎలా తలెత్తుతాయి అంటే, ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నాం, ఈ క్షణంలో ఆరోగ్యంగానే ఉన్నాం, మంచిగా ఉన్నాం. యుద్ధం అనేది ఎప్పుడు ఏ టైంలో ఎలా సంభవిస్తుందో ఎవరికి తెలియదండి. అయితే యుద్ధము సంభవించినప్పుడు మనుషుల వైపు కన్నులెత్తి చూసామనుకోండి, యుద్ధములో అపజయం కలుగుద్ది. మనుషులను సహాయం కోరామనుకోండి, అపజయమే కలుగుద్ది. కానీ మోషే గారు చేస్తూ ఉన్నటువంటి పని, దేవా
మాకు సహాయకుడవు నీవే అని తన 2 చేతులు పైకెత్తుతూ ఉన్నాడు. ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యములో చూస్తే ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు. అయ్యా, ఇంత గొప్ప సైన్యముతో యుద్ధం చేయడానికి మాకు ఏం సరిపోదు, శక్తి చాలదు. ఏం చెయ్యాలో తోచడం లేదు. అమ్మా, మీకు ఇలాంటి సందర్భాలు ఎప్పుడైనా ఎదురయ్యాయా? అమ్మా, ఏం చెయ్యాలో తోచడం లేదు. ఇలాంటి సందర్భాలు ఎప్పుడైనా ఎదురయ్యాయా? ప్రియ దేవుని బిడ్డలారా, అంటే మనకు బంధువులు ఉంటారు, రక్త సంబంధికులు ఉంటారు, ఇరుగు పొరుగు వారు ఉంటారు, అందరూ ఉంటారు. కానీ కొన్ని టైంలో ఏర్పడేటువంటి పరిస్థితులలో వీరెవ్వరు కూడా అక్కరకు రారు. అటువంటి సమయాలలో అరే పలానా వాడికి ఫోన్ చేస్తే సహాయం దొరుకుద్ది అన్న ఆలోచన కూడా రాదు. మెంటల్గా డిస్టర్బ్ అయిపోయి ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవదేవుడు చెబుతూ ఉన్నాడు, ఎవ్వరు లేని టైంలో కూడా ఒక్కడవే చేరి అయ్యా నాకేం తోచట్లేదు ప్రభువా, ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్లాలో ఏం చెయ్యాలో నాకు అర్థం కావట్లేదు ప్రభువా అంటే ఆలోచన చెప్పి సహాయము చేయగలిగినటువంటి దేవుడు ఆయనే. ఇక్కడ ఇశ్రాయేలీయులు ప్రార్థన చేసుకుంటున్నారండి, నాకు ఏం తోచట్లేదు ప్రభువా, మా ఎదుట ఉన్నటువంటి సైన్యం ఇంతమంది అయిపోయారు, వీరిని చూస్తూ ఉంటే మాకు భయం వేస్తుంది, మాకు ఏమీ తోచట్లా, సహాయం ఏంటి అంటే అయ్యా మాకు శక్తి చాలదు, నీవే మాకు దిక్కు అని ఏం చేస్తున్నారో తెలుసా? ప్రార్థన చేస్తున్నారండి. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య భాగములో చెబుతూ ఉంది, మానవుడు దేవుని మీద ఆధారపడి జీవించవలసిన వాడు. ఇశ్రాయేలీయులను నడిపించే నాయకుడైనా సరే ఎవరి మీద ఆధారపడాలి? చూడండి, నేను రాకుమారుణ్ణే, నాకు సకల విద్యలు తెలుసు, సకల విద్యల ప్రావీణ్యత కలిగినటువంటి వ్యక్తిని అన్న మోషే గారు కూడా ఎవరి మీద ఆధారపడుతూ ఉన్నాడండి? దేవుని మీద ఆధారపడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినాన మీరందరూ నేర్చుకోవలసినటువంటి మాట, మానవుని యొక్క జీవితంలో మానవుడు ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా దేవుని మీదే ఆధారపడి జీవించవలసినటువంటి వాడు. ఎవరి మీదండి? దేవుని మీద మాత్రమే ఆధారపడి జీవించవలసిన వాడు. వాక్య భాగాలలో మనం చూస్తే వీరంటున్నారు, దేవా మాకు నీవే. ఎప్పుడండి? ఏమీ తోచనటువంటి సమయాలలో కూడా ఎవరు దిక్కు? దేవుడే. వాక్య భాగాలలో చూస్తే కీర్తనాకారుడు 127వ కీర్తన 127వ కీర్తన మొదటి వచనాన్ని మనం గమనించిన వారమైతే, యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాన్ని కట్టువారి ప్రయాసము వ్యర్థమే, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలి కాయవారు మేలుకుని ఉండుట. చూడండి, దేవదేవుడు చెబుతూ ఉన్నాడు, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. ఎవరు కట్టించాలండి? ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పట్టణం మన గ్రామం ఉంది, దేవుడే ఈ పట్టణాన్ని కావలి కాయకపోతే ఇక్కడ ఉన్నటువంటి వారు మనం నియమించుకుంటాం, గుర్కాలుగానో వాచ్మ్యాన్లుగానో కావలివారుగాను పోలీసు వారు ఇంకా ఎవరెవరో కావలివారుగా ఉంటారు. కానీ ఇంతమంది కావలి కాస్తూ ఉన్న
జరిగే దొంగతనాలు, జరిగే విపత్తులు, ఆటంకాలు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయా లేవా? చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అంటూ ఉన్నటువంటి మాట, యెహోవా పట్టణమును కావలి కాయని ఎడల దానిని కావలి కాయు, పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలి కాయవారు మేలుకొని ఉండుట కూడా. కాపాడేది ఎవరండి? దేవుడే. మనం ఓన్లీ ఏంటో తెలుసా, ఒక పాత్ర అంతే. చూడండి, కాపాడే వ్యక్తి దేవాతి దేవుడే. ప్రియ దేవుని బిడ్డలారు, ఈ మాటలు చెబుతూ ఉన్నాయి. అయా మానవుడు కాపలా కాయలేడు, మానవుడు నేను కట్టగలను అని అనుకోలేడు. దానిని చేయగలిగింది ఎవరయ్యా అంటే దేవదేవుడే. ఎవరండి చెప్పండి అందరూ? అంటే నీవు ఇల్లు కట్టేటప్పుడు నీ ఇష్ట ప్రకారం నాకు సొమ్ము ఉంది నేను కట్టగలను అంటే ఆటంకాలు ఎదురవుతూనే ఉంటాయి, ఆటంకాలు ఎదురవుతూనే ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, మీకు కొన్ని మాటలు చెబుతాను. కొంతమంది వారి యొక్క ఇంటిని నిర్మించుకునే విషయంలో, ఇంటిని నిర్మించుకునే విషయంలో ఎక్కడెక్కడ నుండి మట్టిని తీసుకుని వచ్చి వేసుకుంటారు. అవునా కదండి? ఎందుకు? ఇల్లు మంచిగా ఉండాలని. ఎక్కడెక్కడో జలములు తీసుకుని వచ్చి ఆ యొక్క ప్రాంగణంలో పోసుకుంటారు. అంతేకాకుండా ఇంకా వెలగల నగిషీ పనితో ఎక్కడెక్కడో ఉన్నటువంటి వుడ్ వర్క్ చేయించుకుంటారు. అంటే ఏ కీడు, ఏ ఆటంకాలు, ఏ ఇబ్బందులు కూడా సంభవించకుండా ఉండాలని ఎన్నెన్నో ప్రయత్నాలు, ఎన్నెన్నో పనులు మానవుడు చేస్తాడు. చేస్తాడా చేయడా? చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విధంగా చేసేటువంటి వారు ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఎందరో ఉన్నారండి. మన యూట్యూబ్లో బట్టి సీను గారి యొక్క సాక్ష్యం ఉంటుంది. ఆయన తన ఇంటిని కట్టే విషయంలో ఎవరు ఏది చెప్పినా, ఎవరు ఏ పురోహితుడు చెప్పినా కూడా వాటన్నిటిని తీసుకుని వచ్చి పోగు చేసి వాటన్నిటినీ చక్కగా కూర్చుకుని, ఇవి ఈ చోటు ఉంటే బాగుంటుంది, ఇవి ఈ మట్టి తెప్పించుకో బాగుంటుంది నీ ఇల్లు అన్నప్పుడు ఎక్కడెక్కడో వాటన్నిటినీ కూడా సమకూర్చుకుని చక్కగా కట్టుకున్నారు. మంచి బిల్డింగ్ కట్టుకున్నారు. అయితే ప్రియ దేవుని బట్టి గ్రాండ్ ఓపెనింగ్ చేసుకున్నాడు ఇంటిని కూడా. మంచిగా ఇంట్లోనికి కూడా వెళ్ళారు. కానీ ఇంట్లోనికి వెళ్ళినప్పటి నుండి శోధనే, నెమ్మది లేదు. ఇల్లు చూస్తే విశాలంగా ఉంది, ఎంత పెద్ద ఇల్లు. కానీ ఆ ఇంట్లో పని చేయడానికి ఒక 30-40 మంది పని వాళ్ళు ఉన్నారు. ఉన్నటువంటి 3 మనుషులకు 30-40 మంది పనివారు ఉన్నారు. కానీ ఇంట్లో ఉన్నటువంటి వారికి నెమ్మది లేదు. ఒక్కొక్కరు రకరకాలుగా మరలా ఇవి చేస్తే బాగుంటుంది, అవి చేస్తే అన్నీ చేశారు. కానీ మరలా ఇంకా ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి ఆస్తి నమ్మేసుకున్నారు, ఉన్నటువంటి పొలాలు పోయాయి, ఉన్నటువంటి సమస్తము కూడా పోతూనే ఉంది. కానీ ఒకానొక సందర్భంలో దేవుని వైపు చూశాడు. నా బ్రతుకు ఇంతేనా? ఏంటయ్యా నా పరిస్థితి ఇలాగా అయిపోయింది, ఇంత వ్యసనపరుడుగా నేను మారిపోయానేంటయ్యా? నేను ఎలాగా మారిపోయాను అంటే, నా భార్య వేసుకున్నటువంటి పుస్తును అమ్మి తాగేటువంటి స్థితిలోనికి నేను వెళ్ళిపోయా. నిద్రపోతూ ఉంటే నా కుమార్తె యొక్క చెవుల్లో ఉన్నటువంటి కమ్మలను అమ్మి మరి నేను వ్యసనపరుడిగా మారిపోయా. ఒకప్పుడు మంచి ట్రాక్టర్లు కలిగి, ఇటుక బట్టీలు కలిగి చక్కగా బ్రతికినటువంటి నా పరిస్థితి నేటి దినాన ఎలాగ అయిపోవడానికి గల కారణం ఏంటి? ఏమండి, ఇక బ్రతుకు మీద విరక్తి వచ్చి చివర్లు అడుగుతూ ఉన్నాడు. నన్ను కాపాడగలిగేటువంటి దేవుడే లేడా అన్నప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, ఆ టైంలో దేవాతి దేవునిని నమ్మి విశ్వసించి దేవుని వైపు తిరిగి ఒక మనిషిగా బ్రతికి అనేకులకు రక్షణ సువార్తను నేటి దినాన అందిస్తున్న దైవ యాజకులు ఎంతోమంది ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి.
ఈ లోకములో ఎందరి మీద ఆధారపడినా, ఇప్పుడు వాక్యంలో చదివాం, యెహోవా ఇల్లు కట్టించని ఎడల ప్రయాస వ్యర్థమే. దాన్ని కట్టువారి ప్రయాస వ్యర్థమే. ఎందుకండి? విశాలమైన ఇల్లుండి నెమ్మది లేకపోతే, సమాధానం లేకపోతే, సంతోషం లేకపోతే, ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఇంకా అటు ఇటుగా చిడుముళ్ళుగా ఉంటే ఎలా ఉంటుంది అమ్మా? ఎలా ఉంటుంది? ఉండగలమా ఇంట్లో? ఏమండి, సొమ్ముంది, మంచి ఇల్లు ఉంది, సుఖవంతమైనటువంటి విలాసవంతమైనటువంటి గృహం ఉంది, కానీ మనస్సులో నెమ్మది లేకపోతే అది ఉన్నా కూడా దేవుడు అంటున్నాడు, యెహోవా ఇల్లు కట్టించని ఎడల కడుతూ ఉన్నావా, నీ ప్రయాస వ్యర్థం. దేవుడు అంటూ ఉన్నటువంటి మాట ఏంటో తెలుసా? అయ్యా, యెహోవా పట్టణమును కాపాడని ఎడల. ఎవరు కాపాడాలండి పట్టణాన్ని? అమ్మా, మన గ్రామాన్ని ఎవరు కాపాడాలి? మన పట్టణాలని ఎవరు కాపాడాలి? అయ్యా, వాచ్మ్యాన్స్ ఉన్నారు, పోలీసు వారు ఉన్నారు, ఇంకా రక్షక భటులు ఉన్నారు, గుర్రకాలు ఉన్నారు, అందరు ఉన్నారయ్యా. అయ్యా, ఈ టైంలో రాత్రి డ్యూటీలకు వెళ్ళే వాళ్ళు, వచ్చేవాళ్ళు ఆ టైంలోనేనయ్యా మనం వింటూ ఉంటాం. అయ్యా, దొంగలు పడ్డారయ్యా, అయ్యా ఉన్నటువంటి వస్తువులు పోయాయ్యా. ఏమ్మా, వింటారా వినరా? అయ్యా, నేను ఆ టైంలో సౌండ్ విన్నాను, ఎవరో ఈ విధమైన శబ్దం చేశారు, కానీ ఎవరో అనుకున్నాను అనేవారు కూడా ఉంటారు. ఎన్నెన్నో మాటలు వింటాం. దేవుడు చెబుతున్న మాట ఒకటే, యెహోవా పట్టణమును కాపాడని ఎడలా. ఏమండి? పట్టణమును కాపాడని ఎడలా. దాన్ని కావలిగా ఉన్నటువంటి వారు దొంగలు వస్తారు. దొంగల నుండి నీవు కాపాడగలమేమో, కాపాడుతావు. ఏమండి? దొంగల నుండి పోలీసు వారు వీళ్ళందరూ మనల్ని కాపాడుతారు. ఏదైనా తెగులు వస్తే, ఏదైనా ఇబ్బంది కలిగితే, ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే, పిడుగులు పడితే, వడగండ్లు పడితే, ఇంకా రకరకాలైనటువంటి ఇబ్బందులు ఎదురైతే ఎవరు కాపాడగలరు? చూడండి, దేవదేవుడు చెబుతూ ఉన్నటువంటి మాట, యెహోవా పట్టణమును కాపాడని ఎడల కావలి కాయువారి ప్రయాస వ్యర్థం. ఈ పట్టణానికి దొంగలు ఒకటే కాదు, ఈ పట్టణానికి ఎప్పుడు ఏ తెగులు సంభవిస్తుందో తెలియదు, ఎప్పుడు ఏ విధమైనటువంటి విపత్తులు సంభవిస్తాయో తెలియదు, ఎప్పుడు ఏ విధమైనటువంటి పరిస్థితులను ఎదుర్కోవాలో తెలియదు. కానీ మనందరినీ కాపాడుతూ ఉన్నటువంటి వారు ఎవరో? దేవదేవుడే. అందుకే మానవుడు దేవుని మీద ఆధారపడి జీవించవలసిన వాడు. ఎవరి మీద అండి? మానవుడు దేవుని మీద ఆధారపడి జీవించవలసిన వాడు. మన ఇంట్లోనికి ఎవరు రాకుండా ప్రొటెక్షన్ ఏర్పాటు చేసుకుంటాం, గట్టిగా గ్రిల్స్ గేట్లు పెట్టుకుంటాం, ఎవరు కూడా రారని మనకు ధైర్యం ఉంది. కానీ విష జ్వరాలు, ఏమండి, విష జ్వరాలు నువ్వు ఆపగలవా? ప్రకృతిలో సంభవించే వైపరీత్యాల వల్ల కలిగేటువంటి అనారోగ్యాలు నీవు ఆపగలవా? చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవదేవుడు తెలియచేస్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? అయా, మానవుడు అనుకుంటాడు నేను కాపాడుతున్నానని, నేను కట్టాను అని అనుకుంటాడు మానవుడు. కానీ దేవుడు చెప్తున్నటువంటి మాట, నీవు కట్టావు, చక్కగా కట్టావు, వాళ్ళు కూడా కట్టారు. ఎవరు? బాబేలు గోపురాన్ని నోవాహు కుమారులు కట్టారు. మనం ఎక్కడికి కూడా చల్లా చెదిరైపోవడానికి వీలు లేదు. ఇదిగో నీవు ఎక్కడి నుండి మనం ఆకాశం అంతా ఎత్తు కట్టుకుందాం. ఎంత ఎత్తండి? ఆకాశం అంతా ఎత్తు కట్టుకుని వాళ్ళు అన్నారు, దేవుడు అనేవాడు ఉన్నాడా అన్నారు. ఎవరు? నోవాహు కుమారులు. ఏమండి? దేవుడు 125 సంవత్సరాలు సువార్త ప్రకటించి జలప్రళయాన్ని రప్పించి, జలప్రళయములో నుండి దేవుడు వీరిని కాపాడితే కొన్ని సంవత్సరాలైన తర్వాత వీరు చెప్పినటువంటి మాట, ఈ పట్టణాలను మనం కట్టాం, దేవుడు ఉన్నాడా అన్నాడు. కానీ ఆ దినాన ఏమైపోయారో తెలుసా?
బాబేలు గోపురం కూలిపోయింది, భాషలు తారుమారైపోయాయి. నేను మాట్లాడితే నీకు అర్థం కాదు, నీవు మాట్లాడితే నాకు అర్థం కాదు, అర్థం కాని చోట ఉండడం వ్యర్థం అని ఒక్కొక్కరు ఒక్కొక్క చోటికి వెళ్ళి చల్లా చెదిరైపోయారండి. వాక్యంలో చెప్పబడుతున్నటువంటి మాట, మనం కట్టేది మనం అనుభవించాలి అంటే, దేవా నీవు ఇచ్చావు ఈ స్వాస్థ్యం నీది, ఈ పట్టణాన్ని నువ్వు కాపాడకపోతే ఏ టైంలో ఎలాంటి ఇబ్బంది ఏర్పడుద్దో తెలియదు. వాక్య భాగంలో చెప్పబడుతున్నటువంటి మాటలు ఇంకా చూడండి, ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 23వ వచనం. చూడండి, తమ మార్గములో నేర్పరుచుకునుట నరుల వశములో లేదు. నీ మార్గం ఏంటో నువ్వు ఏర్పాటు చేసుకుంటే, ఈ మార్గం గుండా నేను వెళ్ళాలనుకుంటున్నానయ్యా అని నీ ఇష్టానుసారంగా ఆ మార్గంలోనికి నువ్వు వెళితే, ఆ మార్గంలో ముళ్ళు ఉంటాయి, గచ్చిపోదలు ఉంటాయి, గుంటలు ఉంటాయి, గొయ్యలు ఉంటాయి ఆ మార్గంలో. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చెబుతూ ఉన్నటువంటి మాట, అయ్యా నేను నడిచేటువంటి మార్గములో నేను కాదు ప్రభువా, నీవే నాకు తోడుగా ఉండాలి అని దేవుని అడుగు. ఆయన నీకు తోడుగా ఉంటే నీవు వెళ్ళేటువంటి మార్గంలో గాజు పెంకులు ఉన్నాయా, లేదంటే ముళ్ళు ఉన్నాయా, లేదంటే గచ్చిపోదలు ఉన్నాయి, ఏమున్నా సరే ఏం చేస్తాడో తెలుసా, దేవుడు తన స్వహస్తాల మీద నిన్ను నడిపిస్తాడండి. అందుకే చూడండి, మనం గమనిస్తే రాత్రంతా ప్రయాసపడ్డారు పేతురు గారు. ఏ సముద్రంలో? రాత్రంతా సముద్రంలో ప్రయాసపడ్డాడు, ఒక్క చేప కూడా ఆయనకి. చూడండి, అంటే మనం కొన్నిసార్లు ఈ ప్రాంతంలో ఇవి ఉంటాయని నాకు తెలుసు, అయ్యా ఈ ప్రాంతంలో వలయండి అని అనుకుంటాం. కానీ రాత్రంతా ప్రయాసపడ్డాడంట పేతురు గారు, ఒక్క చేపను కూడా పట్టలేకపోయాడు. అయితే ప్రభు మాటలు విని కొంచెం ముందుకు వెళ్ళి వల వేయగానే వల పిగిలిపోయేనన్ని చేపలు పడ్డాయి. చూడండి ఎంత ఆశ్చర్యమో కదా. అంటే నా మార్గంలో నేను నడిచా, నా మార్గంలో నేను వెళ్ళి ప్రయాసపడితే ఒక్క చేపను కూడా పట్టుకోలేకపోయా. అదే ప్రభు మాటను విని ప్రభు చెప్పినటువంటి మార్గంలో నేను ఎప్పుడైతే వెళ్ళానో, ఇదిగో నా పడవ నిండిపోయింది, సహాయం కొరకు మరొక పడవను నేను తెప్పించుకుంటున్నా. చూడండి, అందుకే దేవుడు చెబుతున్న మాట ఏంటో తెలుసా, అయ్యా మీ ఇష్టానుసారముగా మీరు ఏర్పాటు చేసుకున్న మార్గంలో మీరు నడవద్దు. దేవుడు అంటున్నాడు, మీ ఇష్ట ప్రకారము ప్రవర్తించక, మీ ఇష్ట ప్రకారము మీరు నడువక ప్రభు ఏర్పరచు మార్గములో మీరు నడవండి. అంటే దేవదేవుడు తెలియచేస్తూ ఉన్నటువంటి మాట, ప్రియ దేవుని బిడ్డలారా, తమ మార్గము నేర్పరుచుకునుట నరుల వశములో లేదు. మన ఇష్టానుసారముగా మనం మన యొక్క మార్గాలను ఏర్పాటు చేసుకోకూడదు. వాక్య భాగాలలో చెప్పబడు